గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్ నీ సాంగ్ పవని నైని పవని ఒక సాంగ్ డాన్స్ చేశారు, అంత బాగుంది, వర్కౌట్ అవుతుంది. తెలుసు నాకు, నా పాయింట్ లో వస్తున్నారు. నైని పవని మీరు మళ్ళీ రీల్స్ చేయకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద పిఆర్ మీ డిస్టర్బెన్సెస్ అని పెట్టారు అని చెప్పి విన్నాను. నిజమా? రియల్? అవును, అవునా? నిజం? అవును, అది నిజం. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్. సో ఫేమస్ ఎందుకు చేయాలి ఆ పర్సన్? నాకు తెలుసు నేమ్. నాకు తెలుసు నేమ్. సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. అండ్ ఇంకొకటి నైని దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి. సో నీతోనే డాన్స్ లో షీ లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది. సో అది నాకు నచ్చలేదు. సో ఆ కోసమే కొంచెం నాకు హర్ట్ అయింది. సో ఒకవేళ నాకు హర్ట్ అయితే ఐ వోంట్ సీ దట్, నాట్ ఫేస్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ. అది నా ఫీలింగ్. హర్ట్ అయితే ఎందుకు అది మాట్లాడాలి, ఎందుకు అది క్లారిఫికేషన్ చేయాలి. మీకు కూడా నీ పర్సెప్షన్ లో నేను రాంగ్ అవుతున్నా, మీన్స్ ఇన్ యువర్ పర్సెప్షన్ ఐ విల్ బి రాంగ్, ఇన్ మై పర్సెప్షన్ యూ విల్ బి రాంగ్. సో ఇట్స్ బెటర్ నా యూ స్టే అవే ఫ్రమ్ మీ, ఐ విల్ స్టే అవే ఫ్రమ్ యూ. సో అది నా మైండ్ సెట్. అండ్ ఒక టూ పర్సన్స్ మధ్యన ఇంకొక పర్సన్ వస్తే ఇలానే ఉంటది. అవునవును, అవుతుంది. అండ్ బాగా అట్ అయ్యావు కదా. అండ్ దట్ పర్సన్ ఆల్సో యూజ్డ్ మీ, బాగా యూజ్ చేశారు. అండ్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ప్రమోషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫిగర్స్, సో హీ విల్ టెల్ మీ సంథింగ్ డిఫరెంట్ ఫిగర్. వాళ్ళు నాకు వేరే ఫిగర్స్ లో చెప్తారు, కానీ తర్వాత నాకు తెలుస్తుంది, కాల్ వస్తే నాకు తెలుస్తుంది అది నేను ఈ ఫిగర్ నేను మీకు ఇచ్చారు, కానీ దట్ మీ పిఆర్ మేనేజర్ ఇది మధ్యలో లేపేశారు డబ్బులు. సో అది అలాగా అవుతుంది. చాలా లాస్ అయింది. అవును, లాస్ అయింది. అయ్యో అవును. బట్ ఐ ఫీల్ ఒకవేళ మీకు అది ప్రాబ్లం ఉంటే మీరు నా ముందు చెప్పాలి, నేను హెల్ప్ చేస్తాను మీకు. ఈలాగా నువ్వు చేస్తే మీ వాల్యూ తగ్గుతుంది, మీ వాల్యూ పోతుంది. సో వాట్ ఎవర్ ఇస్ రెస్పెక్ట్ ఇస్ దేర్ మీకోసం నా హార్ట్ లో, అది కూడా పోతుంది. అది పోయింది. సో ఇట్ వోంట్ కమ్. ఒక గ్లాస్ లో ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయితే యూ కాంట్ ఫిక్స్ దట్ గ్లాస్ ప్రాపర్లీ. సో అది అయింది. ఓకే, చాలా లైఫ్ లో చాలా జరిగిపోయాయి 2 years లో. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఎవరికి. నేను కూడా బిగ్ బాస్ లో కూడా ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదేమో. లేదు, సింపుల్ గా నడుస్తుంది. అండ్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్, రియల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో అండ్ ఐఎమ్ థింకింగ్ దట్ ఎస్టర్డే ఒక వీడియో నేను చూస్తున్నా, సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో he said that when he was not getting work, मैंने प्यार क्यों किया. So GPCP साहब, he is the director, the director. So Salim Khan father unnaru kada, Salman Khan. So he went to GPCP साहब and said that means Salman Khan ki pani ledu, కానీ ఆఫర్స్ లేదు, మీరు ఒక పేపర్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయండి, దట్ యు ఆర్ డూయింగ్ మూవీ విత్ సల్మాన్ ఖాన్. ఇట్స్ అ ఫేక్ న్యూస్, కానీ అది ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో తొందరగా ఒక వీక్ ఆర్ నార్మల్ డేస్ లో 2-3 days లో ప్రొడ్యూసర్స్ కేమ్, అరే మీరు సార్ మీరు అది మూవీ చేస్తున్నారు కదా, నేను డబ్బు ఇస్తాను మీకు, అది చేయండి అని ప్రొడ్యూసర్స్ వచ్చారు. సో అలాగా నాకు చేయాలి అని నేను ఆలోచిస్తున్నా. సో ఇట్ హ్యాపెన్స్. సో అది ఏంటంటే ద మెయిన్ పాయింట్ ఈస్, సి పీపుల్ వోంట్ బిలీవ్. ఒకవేళ యష్ రాజ్ విల్ కాల్ మీ, యష్ రాజ్ ఫిల్మ్స్, ధర్మ ప్రొడక్షన్స్ ఒకవేళ సైన్ చేస్తే అందరూ వస్తున్నారు, అరే ఎవరు యష్ రాజ్ మూవీ చేస్తున్నారు, ఎవరు ధర్మ ప్రొడక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది.
ఇప్పుడు ఎలా మీన్స్ ఇప్పుడు ఎందుకు రాలేదు మీ ట్రస్ట్, ఎందుకు, అది నా పాయింట్. అదే చాలా ఇది ఉంది. కాదు మంచి ఇప్పుడు ఫుల్ బిజీ, ఇప్పుడు మూవీస్ వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా కొన్ని మూవీస్ చేస్తున్నావా, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అవును, జస్ట్ నౌ చెప్పాను కదా. సో సర్చింగ్ ఫర్ గుడ్ ప్రొడ్యూసర్స్. ఓకే ఓకే, ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఓకే, ఒకవేళ అయితే ఈ గమ్ గమ్ గణేష్ ఎప్పుడు చేసావు? అది బిగ్ బాస్ ముందు నేను చేశాను. బిగ్ బాస్ ముందు సో తర్వాత ఇది రిలీజ్ అయింది. సో మూవీస్ ఎలా నడుస్తుంది, మీరు ఒకవేళ ఇప్పుడు చేస్తే కొంచెం మధ్యలో 2-3 years ప్రొడక్షన్ ప్రాబ్లం, దెన్ సంథింగ్ ప్రాబ్లం అవుతుంది. అవును అవును. సో ఒకవేళ ఇప్పుడు చేస్తే 5 years కూడా అది తర్వాత రిలీజ్ అవుతుంది, 10 years కూడా తర్వాత రిలీజ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ హౌస్.